శనివారం ఉదయం నుంచి భారతదేశం అంతటా యూపీఐ సేవలలో పెద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. దీని వలన వినియోగదారులు డిజిటల్ లావాదేవీలు చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఊహించని అంతరాయం కారణంగా యూపీఐ పనిచేయకపోవడంతో రోజువారీ వ్యాపారాలు నిర్వహించేవారు, సామాన్య ప్రజలు డిజిటల్ పేమెంట్లు చేయలేక పొందలేక నానా ఆగచాట్లు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మధ్య యూపీఐ చెల్లింపులపైనే ఆధారపడటం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. నివేదికల ప్రకారం మధ్యాహ్నం నాటికి యూపీఐ సమస్యల గురించి దాదాపు 1168 ఫిర్యాదులు వచ్చాయి. రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందంటూ యూజర్ల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులపై ఎన్పీసీఐ స్పందించింది. యూపీఐ ప్రస్తుతం అడపాదడపా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటోందని, దీనివల్ల యూపీఐ లావాదేవీలు పాక్షికంగా తగ్గుతున్నాయని అంగీకరించింది. సమస్యను పరిష్కరించడానికి తాము కృషి చేస్తున్నామని పేర్కొంది. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎన్పీసీఐ అధికారులు తెలిపారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు సర్వర్ ఓవర్లోడ్, సాంకేతిక లోపాలు లేదా షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ వల్ల సంభవించాయి. ఈ రోజు ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా కొన్ని బ్యాంకుల సర్వర్లలో అంతరాయాలు ఏర్పడి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు ఊహిస్తున్నారు. యూపీఐ భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. మార్చి 2025లో 18.30 బిలియన్ లావాదేవీలతో 36% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అయితే ఈ రకమైన అంతరాయాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై వినియోగదారుల విశ్వాసాన్ని ప్రభావితం చేయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.